ఆమె ఓ లేడీ డాన్. లేడీ డాన్ అంటే మామూలు డాన్ కాదు, ఏకంగా పోలీసులని ముప్పు తిప్పలు పెట్టింది. ఒకటా రెండా, ఏకంగా ఆమెపై 10 కేసులు ఉన్నాయంటే ఆమె ఎంత ప్రమాదమో పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. పోలీసులకు, ఎక్సైజ్ పోలీసులకు చుక్కలు చూపించింది. వారికి దొరకకుండా తప్పించుకొని తిరిగింది. వారితో దాగుడు మూతలాడుకుంది. కానీ దొంగ ఎప్పుడైనా పట్టుబడాల్సిందే కదా. ఇక ఎట్టకేలకు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంగూర్ బాయ్ ఎట్టకేలకు అరెస్ట్ అయింది. అసలు ఎవరి లేడీ డాన్, ఆమె ఏం చేసింది, పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి కన్వర్లో ఎక్సైజ్ పోలీసులకు అంగూర్ బాయ్ పట్టుబడింది. అంగూర్ బాయ్ ధూల్పేట్ ఏరియాకే గంజాయి డాన్గా పేరు తెచ్చుకుంది. ఇంతేకాదు, అంగూర్ బాయ్ వెనక పెద్ద క్రైమ్ చరిత్రే ఉంది. ఆ చరిత్ర గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. గంజాయి అమ్మకాల్లో కోట్లకు పడిగెత్తిన అంగూర్ బాయ్పై హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలోనే కేసులున్నాయి. ధూల్పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 3 కేసుల్లో, మంగల్హాట్ పోలీస్ స్టేషన్లో 4 కేసుల్లో, ఆసిఫ్ నగర్, గౌరారం స్టేషన్లో మొత్తం కలిపి 10 కేసుల్లో అంగూర్ బాయ్ నిందితురాలిగా ఉంది. ఇన్ని కేసులు ఉండి కూడా పోలీసులకు దొరకకుండా ముప్పు తిప్పలు పెట్టింది. ఆమె మీద నమోదైన కేసుల్లో భాగంగా అరెస్ట్ చేయడానికి ఎక్సైజ్ పోలీసులు ఎన్ని మార్లు నిఘా పెట్టినా అంగూర్ బాయ్ తప్పించుకొని తిరిగింది. ఇప్పటికే 13 కేసుల్లో నిందితురాలిగా జైలు కూడా వెళ్ళొచ్చింది. ఇన్నేళ్ల నుంచి కోర్టుల చుట్టూనే తిరుగుతుంటే అంగూర్ బాయ్ వెనక ఎంతటి పెద్ద నేర చరిత్ర ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఈ అంగూర్ బాయ్ ఒక్కతే కాదు, ఆమె ఫ్యామిలీ కూడా అనేక నేరాల్లో పాలు పంచుకున్నారు. తన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో 10 నుంచి 15 మందిపై 5 నుంచి 10 కేసుల వరకు ఉన్నాయి. ధూల్పేట్లో గంజాయి హోల్సేల్ రీటైల్ అమ్మకాల్లో ఆరితేరిన అంగూర్ బాయ్ని ఆపరేషన్ ధూల్పేట్లో భాగంగా కార్వాన్ ప్రాంతంలో ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. ఎన్నో కేసుల్లో నేరస్తురాలిగా ఉండి ఎన్నో ఏళ్ల నుంచి పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతున్న అంగూర్ బాయ్ని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసినందుకు ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమల్సన్ రెడ్డి అభినందించారు. మరి ఈ ఘటన గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.